So I am going to discuss about color and background color and font family, font related things we are going to discuss. సో ఫాంట్ మనకి ఎక్కడెక్కడ ఉంటుంది, ఐదర్ హెడ్డింగ్ ఉంటుంది, లేదనుకుంటే లింక్ కూడా ఉంటుంది, ఆర్ మేబీ పారా ట్యాగ్స్ ఉంటాయి, అండ్ H1 to H6 ట్యాగ్స్ ఉంటాయి, అండ్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ డిఫరెంట్ ఫాంట్స్ ఇన్ it. So let me start with that. Mm, అవును, ప్రీవియస్లీ డిబి కనెక్ట్ క్లాస్ ఏమైనా హెల్ప్ అయిందా మీకు? హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎనీబడి దేర్? నేనే మాట్లాడుతున్నాను. సార్ ఇంకొకసారి ఒక చిన్న రివైజ్ లాగా చేస్తారా? ఓకే, ఇది ఏంటది, టాస్క్ చేయలేదా? నేను అడిగిన క్వశ్చన్ అర్థమైందా? టాస్క్ చేశారా? మైక్ ఆన్లోనే ఉంది. ఓకే, ప్లీజ్ రెస్పాండ్ గైస్. ఓన్లీ శ్రీమంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు, మిగతా వాళ్ళు కూడా మాట్లాడి. ఎనీవేస్, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. సారీ చిన్న. సార్, లాస్ట్ టైం అటెండ్ అవ్వలేదు, సో ఓకే టాస్క్ కంప్లీట్ అవ్వలేదు సార్. ఓకే ఓకే ఓకే. వాజ్ ద టాకింగ్ పర్సన్ హనుక్? యా సార్, ఈరోజు చేసి రేపు సబ్మిట్ చేస్తాను సార్. ఓకే, ఈరోజు చేసి రేపు సబ్మిట్ చేస్తారా? యా సార్. ఎనీవేస్, నాట్ ఎన్ ఇష్యూ. సో దట్ వాజ్ ద టాస్క్ విచ్ ఇస్ ప్రొవైడెడ్ బై అదర్ ట్రైనర్, రైట్? యా సార్. ఓకే, అంటే నేను పెట్టిన నోట్స్ చూడలేదా? నేను ఒకటి చాట్ బాక్స్ లో పెట్టాను, గ్రూప్ లో షేర్ చేశారు ఎవరైనా? యాస్ చేస్తా. చేశారు. గణేష్ చేశారు. ఓకే, ఎస్, చేసినా చెప్పిన నాట్ అన్ ఇష్యూ గైస్. మీకు ఎంతో కొంత హెల్ప్ అయితే దట్ విల్ బి 100% సక్సెస్ ఫర్ మీ. ఓకే. ఓకే, ఒకసారి రివైజ్ చేయాలి అన్న వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. అది రివైజ్ చేసి లెట్ us గో టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. హ్యాండ్ రైజ్ ఆప్షన్ ఉంటుంది కదా, ఐ థింక్ సో. అట్లీస్ట్ ప్లీజ్ రెస్పాండ్ బై రైజింగ్ యువర్ హ్యాండ్స్. మీ దగ్గర నుంచి వచ్చే రెస్పాన్స్ బట్టి ఐఎమ్ గోయింగ్ టు కంటిన్యూ. షూర్ సార్, షూర్. ఓకే, Hanuk want the class. How many remaining people want the class? యా రివైజ్ చేయండి. యాక్చువల్లీ నేను బయట నేను మాట్లాడలేను, నాయిస్ ఎక్కువ ఉంది ఇక్కడ, అందుకని I'm not saying you need to talk, okay? I'm just saying, just రైజ్ యువర్ రైజ్ యువర్ హ్యాండ్ ఆప్షన్ ఉంటుంది అనుకుంటా కదా ఇందులో, ఉండదా? ఆర్ కమెంట్ బాక్స్ ఆర్ చాట్ బాక్స్ లో ఏదో ఒకటి మెసేజ్ పెట్టండి. ప్లీజ్ రెస్పాండ్ బై సేయింగ్ ఎస్. ఓకే, హనుక్, సార్ చెప్పండి శ్రీమంత్ సార్. రెడ్డి, రామ్, ఎస్తర్. ఓకే, ఐ గాట్ అనదర్ వాయిస్ రెస్పాన్స్. ఓకే, సో కొంచెం ఏమంటారు, సమ్మరైజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే, ఫస్ట్ MySQL అంటే ఏంటి? ఇట్ ఈస్ అ క్వెరీ లాంగ్వేజ్ విచ్ ఈస్ హెల్ప్ఫుల్ టు కమ్యూనికేట్ విత్ డేటాబేస్, రైట్? అంతేనా కదా? ఎస్క్యూఎల్ అంటే, ఆర్ MySQL అంటే, ఇట్ is స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ విచ్ ఈస్ హెల్ప్ఫుల్ టు కమ్యూనికేట్ విత్ డేటాబేస్. బేసికలీ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇస్ సర్వర్ బేస్డ్ డేటా హ్యాండిలర్. సార్, సర్వర్ని బేస్ చేసుకొని ఏం చేస్తుంది? డేటాని హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. సో ఆ డేటా హ్యాండిలింగ్కి నేను ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయాలంటే ఐ హ్యావ్ ఏ లాంగ్వేజ్ ఇన్ RDBMS, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో దాంట్లో మనకి SQL, MySQL, PostgreSQL అండ్ SQL లైట్ అండ్ Oracle SQL, ఇలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అనేవి ఉన్నాయి. బేసికలీ ద థీమ్ ఈజ్ సేమ్. CRUD ఆపరేషన్స్ ని బేస్ చేసుకొని ఇట్ ఈస్ గోయింగ్ టు
వాట్ ఐ కెన్ ఏబుల్ టు సే, కరెక్ట్ అంటే క్రియేట్, రీడ్, అప్డేట్ అండ్ డిలీట్. ఈ 4 ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని ఏ డేటాబేస్ అయినా ప్రైమరీగా వర్క్ చేస్తుంది. క్రియేటింగ్ ఏ డేటాబేస్, creating a table, creating an attributes to the table, adding the data, visualizing the data, updating the data, and deleting the unnecessary data. ఓకే, సో ఈ 4 ఫ్యాక్టర్స్ అంటే సో క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్. ఈ 4 ఆపరేషన్స్ అంటే క్రియేట్ అంటే క్రియేట్లోకి మనకి ఏమొస్తాయి? ఫస్ట్ క్రియేట్ ఇంగే సారీ క్రియేటింగ్ DB, comma, creating a table, inserting records. Records అంటే ఏం లేదు, all the horizontal values are known as records. ఓకే, సో ఎనీవేస్ తర్వాత రీడ్ వచ్చేసరికి విల్ హ్యావ్ సెలెక్ట్ కమాండ్. సో ఇదంతా కూడా మనం డేటాబేస్లో చూస్తాం, రైట్? అప్డేట్ అనేసరికి విల్ హ్యావ్ అప్డేట్. ఫైనలీ డిలీట్ అనేసరికి వీఆర్ హ్యావింగ్ 3 ఫ్యాక్టర్స్. కమాండ్ సారీ delete, comma, drop, comma, trunk. సో ఇవన్నీ కూడా మనకి డివిఎంఎస్లో ఎస్క్యూఎల్లో డీటెయిల్డ్గా మాట్లాడుకుంటారు. ఓకే, కమింగ్ బ్యాక్ టు హియర్, నేను జస్ట్ ఏం చేశాను, ఫస్ట్ బేసికలీ పైథాన్ ఈజ్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, బట్ మై ఇంటెన్షన్ ఈస్ టు కమ్యూనికేట్ విత్ డేటాబేస్. సార్, సో నా ఇంటెన్షన్స్కి తగ్గట్టుగా నా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ త్రూ నేను ఏం చేస్తున్నాను, క్వైరీ లాంగ్వేజ్ బేస్డ్ సర్వర్తో కమ్యూనికేట్ అవుతుంది. దానికి హెల్ప్ అయ్యేవే కనెక్టర్స్, డీబీ కనెక్టర్స్ అంటారు. సో యూజింగ్ ద డీబీ కనెక్టర్స్, I can able to interact with the DB servers. DB servers తో కమ్యూనికేట్ అవ్వడానికి or ఇంకా డీటెయిల్డ్గా రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్తో కనెక్ట్ అవ్వడానికి we have SQL. సో దాంట్లో నేను ఏం చేశాను, పైథాన్లో MySQL కనెక్టర్ అని తీసుకున్నాను. ఇట్ ఈస్ ఎ ప్యాకేజ్ విచ్ ఈస్ హెల్ప్ఫుల్ టు కనెక్ట్ MySQL server. సో దాన్ని బేస్ చేసుకొని ఏం చేశాను, ఐ హ్యావ్ కనెక్టెడ్ మై సర్వర్. నా సర్వర్ ఎక్కడ ఉంది, వేర్ ఇట్ హ్యాస్ బీన్ హోస్టెడ్, ఎక్కడ హోస్ట్ అయింది? బేసికల్గా ఇట్ హ్యాస్ బీన్ హోస్టెడ్ ఇన్ మై డివైస్. అందుకే దీన్ని ఏమంటున్నాను, లోకల్ హోస్ట్. అంటే నా డివైస్లో మాత్రమే ఆ సర్వర్ రన్ అవుతుంది. లోకల్ హోస్ట్ అంటే ఏంటి, నా డివైస్ మీద మాత్రమే నేను యూజ్ చేస్తాను. సో యూజర్ నేమ్ వచ్చేసరికి రూట్స్, పాస్వర్డ్ వచ్చేసరికి రూట్, అండ్ డీబీ వచ్చేసరికి కాలేజ్ డీబీ. సో ఎనీవేస్ ఇక్కడ నేను కమింగ్ బ్యాక్ టు హియర్, సో వేర్ ఇస్ ద నోట్ ప్యాడ్ ఉంది కదా. సో నేను ఇచ్చాను, డేటాబేస్ ఇచ్చాను. ఒకవేళ డేటాబేస్ లేదనుకో, క్రియేటింగ్ ఏ డేటాబేస్ అనుకో, మనం ఇక్కడ ఎటువంటి డేటాబేస్ ఇవ్వం. సో సార్ నేను ఇప్పుడు ఏంటది నోట్ ప్యాడ్లకి అయితే వచ్చాను. నోట్ ప్యాడ్లో డేటా ఎంటర్ చేయాలంటే వాట్ ఐ రిక్వైర్డ్ దిస్ కర్సర్. ఏం కావాలి, ఐ రిక్వైర్డ్ దిస్ కర్సర్. ఈ కర్సర్ ఏదైతే ఉందో ఈ కర్సర్ కావాలి. ఎందుకని, అక్కడ క్వైరీ రాయాలి. ఆ క్వైరీని సారీ
ఇక్కడ రాస్తున్నాం. Yeah, anyways, what we need to do, we need to write a query and we need to execute the query. ఫస్ట్ క్వెరీ రాయాలి, క్వెరీని ఎగ్జిక్యూట్ చేయాలి. క్వెరీ రాయాలంటే ఎస్క్యూఎల్ సర్వర్లో ఉండే కర్సర్తో నాకు కనెక్టివిటీ కావాలి. ఫస్ట్ మోటివ్ ఏంటి? కనెక్టింగ్ టు మై డేటాబేస్ సర్వర్. సెకండ్ ఏంటి? కనెక్టింగ్ టు మై కర్సర్. ఫస్ట్ వచ్చేసరికి సర్వర్, సెకండ్ వచ్చేసరికి కర్సర్. సో కర్సర్తో కనెక్ట్ అయ్యాను. ఆ కనెక్ట్ అయిన ఎంటిటీని నేను ఒక వేరియబుల్కి అసైన్ చేసుకున్నాను. ప్రతిసారి ఇది కాల్ చేయకుండా నేను ఏం చేస్తాను, డైరెక్ట్గా ఈ వేరియబుల్ని కాల్ చేసుకుంటాను. ఓకే, సో ఆ వేరియబుల్ అంటే ఈ ఫంక్షన్లోనే వీఆర్ హ్యావింగ్ ఏ సబ్ ఫంక్షన్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఎగ్జిక్యూట్. కర్సర్లోకి వెళ్ళాను, నేను ఒక క్వెరీ రాసే క్వెరీని ఎగ్జిక్యూట్ చేస్తాను. If it is successfully executed, print database has created. What print? Database has created. So, first ఏంటి? క్రియేటింగ్ ఏ డీబీ. మేము మాట్లాడుకున్నాం ఇందాక. స్టెప్ 1 ఏంటి? క్రియేటింగ్ డీబీ. నెక్స్ట్ క్రియేటింగ్ ఏ టేబుల్ విత్ ఇన్ దట్ రెస్పెక్టివ్ డీబీ. ఫస్ట్ అయితే డేటాబేస్ తీసుకున్నాను. డేటాబేస్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ టేబుల్స్. వాట్? డేటాబేస్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ టేబుల్స్. నెక్స్ట్ ఆ డేటాబేస్లో నేను ఒక టేబుల్ యాడ్ చేస్తాను. సార్ డేటాబేస్లో గ్రూప్ ఆఫ్ టేబుల్స్ అని ఎట్లా అంటున్నారు సార్? ఇఫ్ ఐ టేక్ స్టూడెంట్ డేటాబేస్లోని ద డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ కదా, లైక్ స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఐడి and student studying class, student's subject and student marks. These are all the factors which will considered as a table. Next, subjects, individual marks, subject based period based on lecturer. Next వచ్చేసరికి lecturers. నెక్స్ట్ వచ్చేసరికి నాన్ టీచింగ్ స్టాఫ్. నెక్స్ట్ వచ్చేసరికి అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్. ఇలా ఏమవుతుంది, ఒక్క డేటాబేస్లో అంటే కాలేజ్ అనే డీబీలో వీఆర్ హ్యావింగ్ గ్రూప్ ఆఫ్ టేబుల్స్, ద రో అండ్ కాలమ్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా విచ్ ఇస్ నథింగ్ బట్ టేబుల్. సో అందులో ఆ టేబుల్లోని ఒక కంప్లీట్ ఇన్ఫర్మేటివ్ యాట్రిబ్యూట్ నేను ఏమంటా అంటే రికార్డ్ అంట. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే యాజ్ యూ కెన్ సీ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ రికార్డ్, ఏ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఏ సింగిల్ యూజర్. ఇంకా మనం నీట్గా మాట్లాడుకుంటే ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ రో, సింగిల్ రో ఇస్ నథింగ్ బట్ రికార్డ్. అంటే ఏం జరుగుతుంది అనేది రికార్డ్ చేసుకునేది ఏంటి రికార్డ్. సో మనం అక్కడ ఉన్నాం, టేబుల్ క్రియేట్ చేస్తాం, డేటాబేస్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ఇదే ప్రాసెస్లో నేను ఏం చేశాను, ఐ హ్యావ్ క్రియేటెడ్ ఏ టేబుల్. సో యాజ్ యూ కెన్ ఏబుల్ టు సీ దాని క్వెరీ ఏంటి, క్రియేట్ టేబుల్ ఇఫ్ నాట్ ఎగ్జిస్టెడ్ ఉంటే మళ్ళీ డూప్లికేట్స్ వచ్చేస్తాయి కదా. అందుకని ఒకవేళ ఎగ్జిస్ట్ కాకపోతే ఎంప్లాయీ అనే టేబుల్ క్రియేట్ చేయాలి విత్ అట్రిబ్యూట్స్. వాట్? ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, salary, date of birth, phone number. Phone number should be string, date of birth will be date, salary will be float, employee name will be variable character, and UID will be integer with primary key. Primary key అంటే first of all, it is a unique key which represents the complete record. ఆ కంప్లీట్ రికార్డ్ నేను యాక్సెస్ చేసుకోవాలంటే ఐ కెన్ హ్యావ్ ఎ హెల్ప్ ఆఫ్ 101. సో ఈ ప్రైమరీకి ఎప్పుడు యూనిక్ ఎందుకు ఉంటుంది? ఫర్ సపోజ్కి 35,000 తీసుకున్నాం మన డేటాలో. 35,000 శాలరీ ఎంతమందికి వస్తుంది? మ్యాక్సిమం అందరికీ వస్తే, రెల్స్ డేటాబేస్ అందరికీ ఉంటే, రాజేష్ అనేవాడు గ్రూప్లో ఒక 3-4 ఉంటే, అప్పుడు accessing the data may get difficult. That's why they have created a concept of primary key. Using the primary key is a unique for every record.
నేను ఇక్కడ రాజేష్ అని ఇచ్చాను, రమేష్ అని ఇచ్చాను అనుకో, వాడి ప్రైమరీకి 101 ఎప్పటికీ ఉండదు. అండ్ ఇక్కడ మనం ఇంకోటి కూడా ఇవ్వచ్చు, విచ్ ఇస్ ఆటో ఇంక్రిమెంట్ అని కూడా ఇవ్వచ్చు. 101 తర్వాత 102, 103, 104, 105, 106, 107 ఇలా ఆటో ఇంక్రిమెంట్ కూడా ఇచ్చుకోవచ్చు. ఎనీవేస్ ఎక్కడున్నాం మనం? సో వాట్ ఐ హ్యావ్ డన్, ఒక క్వెరీ ఇచ్చాను, ఆ క్వెరీని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేశాను. సో దిస్ ఈజ్ ఎ మల్టీ లైనెడ్ స్ట్రింగ్. బేసికలీ ఎవ్రీ సెట్ ఆఫ్ instructions for the execute attribute will be in the form of string. Okay, so yeah, execute చేశాను. ఎర్రర్ ఏమైనా ఉంటే ఎర్రర్ ప్రింట్ అవుతుంది. అంటే ఇక్కడ ఎర్రర్ అనేది క్యాప్చర్ అవుతుంది, డిబి బేస్డ్ ఎర్రర్. ఎర్రర్ అనేది దేనికి అసైన్ అవుతుంది? మీకు అసైన్ అవుతుంది. ఎర్రర్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, ఒకవేళ ఎర్రర్ ఏమీ లేదనుకో, టేబుల్ క్రియేటెడ్ అని వస్తుంది. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దిస్, సో ఎంతమందికి ట్రై యాక్సెప్ట్ ఎల్స్ అండ్ ఫైనలీ ఇవి తెలుసు? ట్రై క్యాచ్ బ్లాక్ గురించి తెలుసా? ఎర్రర్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ ఇన్ పైథాన్ చెప్పారా? ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అయిందా? హలో, ఓకే, అంజీ అవ్వలేదా అయితే? ఓకే, థ్యాంక్ యూ అంజీ. సో యా, కమింగ్ బ్యాక్ టు హియర్, బేసికల్లీ ప్రతి అప్లికేషన్ ఆర్ ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లోని దేర్ విల్ బి an acceptable errors, not unacceptable errors, acceptable errors. సో మనం ఏంటంటే మనం తప్పు చేయొచ్చు, కానీ తప్పించుకునేలా అంటే తప్పులు అనొచ్చు తెలుగులో మాట. ద ఎర్రర్స్ విచ్ ఐ కెన్ ఏబుల్ టు యాక్సెప్ట్, దాన్ని లీవ్ చేయొచ్చు. సో ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే పైథాన్లో కానీ, సిలో కానీ, జావాలో కానీ మనకు ఒక లైన్ ఆఫ్ కోడ్ ఎర్రర్ వచ్చింది అనుకో, ఎయిదర్ ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వదు, ఆర్ రెస్ట్ ఆఫ్ ద లైన్స్ని ఎగ్జిక్యూట్ చేయదు, ఆర్ ఆ లైన్లో రావాల్సిన అవుట్పుట్ అనేది రాదు. దానికోసమే దే హ్యావ్ ఇన్వెంటెడ్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. వాట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్? సో ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో ఏముంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై బ్లాక్. నీకు ఎర్రర్ ఎక్కడ వస్తుంది అనిపిస్తే ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ నేను ఎక్కడ పెడతాను? ట్రై బ్లాక్లో పెడతాను. ఇది మీరు స్విచ్ కేసులో అనుకోవచ్చు. ఇఫ్ ఐ గాట్ ఎన్ ఎర్రర్, ఈ ఎర్రర్ అనేది ఎక్కడ త్రో అవుతుంది? దిస్ విల్ carries the error which is coming from this block of code. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ నుంచి ఏదైతే ఎర్రర్ వస్తుందో ఆ ఎర్రర్ని ఇది తీసుకుంటుంది, ఎక్సెప్ట్ బ్లాక్. సో ఒకవేళ ఎర్రర్ వస్తే ఏం చేయాలి అనేది ఎక్సెప్ట్ బ్లాక్ డిసైడ్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఎర్రర్. ఇక్కడ ఏదైతే ఎర్రర్ వచ్చిందో ఆ ఎర్రర్ అనేది ఇక్కడ క్యాచ్ చేస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ బాల్ ఇస్తున్నాను అనుకో, బాల్ని ఎప్పుడు సరే ఎవరు క్యాచ్ చేస్తారు? ఫీల్డర్ అని ఎవరు క్యాచ్ చేస్తారు. అలానే ఇక్కడ ఏదైతే ఎర్రర్ వచ్చిందో దిస్ ఎర్రర్ మెసేజ్ ఆర్ దిస్ ఎర్రర్ విల్ బి ఆటోమేటికల్లీ అసైన్డ్ టు ద యాక్సెప్ట్. దీన్నే మనం జావాలో ఏమంటాం అంటే త్రో అంట. సో ట్రై బ్లాక్ ఏం చేస్తుంది? ఎర్రర్ వస్తే యాక్సెప్ట్ బ్లాక్కి ఎర్రర్ని త్రో చేస్తుంది. ఇది మనకి అంటారు పైథాన్లో కూడా ఉంటుంది. యూ విల్ హ్యావ్ ద కాన్సెప్ట్. సో యాక్సెప్ట్ బ్లాక్ ఏం చేస్తుంది? ఈ యాక్సెప్టబుల్ ఎర్రర్స్ని అవాయిడ్ చేసి మిగతా బ్లాక్ ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయించడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, మిగతా బ్లాక్ ఆఫ్ కోడ్ని
ఎగ్జిక్యూట్ చేయించడానికి హెల్ప్. సో కమింగ్ బ్యాక్ టు హియర్, ఒకవేళ డిబి కనెక్టర్స్లో ఏవైనా ఎర్రర్స్ ఉంటే ఆ ఎర్రర్ని యాజ్ మీన్ అంటే ఇట్ ఈస్ ఎన్ అలియాస్ నేమ్, ఇక్కడ ఏదైతే ఎర్రర్ వచ్చిందో ఆ ఎర్రర్ని ఇక్కడ ప్రింట్ చేయమంటున్నాను. ఎల్స్ ఏంటంటే నాకు ఎర్రర్ ఏం రాలేదనుకో, ఎల్స్ అనేది ప్రింట్ అవుతుంది. ఎర్రర్ ఏం రాకపోతే ఏం ప్రింట్ అవుతుంది? ఎల్స్. ఇఫ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఎన్ ఎర్రర్, దిస్ బ్లాక్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్. ఇఫ్ ఎర్రర్ ఈస్ నాట్ దేర్, దిస్ బ్లాక్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్. ఎర్రర్ ఉంటే ఏంటి? ప్రింట్ మీ, లేకపోతే ప్రింట్ టేబుల్ క్రియేట్. సో ఎర్రర్ వచ్చినా రాకపోయినా నేను ఒక మెసేజ్ డెలివర్ చేయాలనుకుంటున్నాను. ఎర్రర్ వచ్చినా రాకపోయినా నేను ఒక మెసేజ్ డెలివర్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు విల్ యూస్. సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో మనకి ఫస్ట్ ఎగ్జాంపుల్గా ఇచ్చేది ఏంట్రా అంటే, hero division. It is a part of arithmetic error. Arithmetic errors లో ఏముంటాయి? ఫర్ సపోజ్ కి ఇఫ్ ఐ టేక్ 1, yes, as you can see ఏం ప్రింట్ అవుతుంది. సో ఎర్రర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ డిఫరెంట్ పార్ట్స్. అదంతా కూడా మీరు పైథాన్లో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనే కాన్సెప్ట్లో యూజ్ చేస్తారు. సో ఏంటి ఫైనల్గా కంక్లూజన్ ఏంటి? ట్రై బ్లాక్ ఏంటి? నాకు ఇక్కడ ఎర్రర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి ఏం చేశాను? ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ని నేను తీసుకున్నాను. ఎర్రర్ నాకు ఎప్పుడైతే వచ్చిందో ఆ ఎర్రర్ని యాక్సెప్ట్ చేసేది ఏంటి? ఇది. ఎప్పుడైతే ఇక్కడ ఎర్రర్ వచ్చిందో దిస్ బ్లాక్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్. ఏది? ప్రింట్ మీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. లేకపోతే దిస్ బ్లాక్ విల్ గెట్ ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది? ప్రింట్ టేబుల్ ఈస్ క్రియేటెడ్. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎల్స్ అండ్ యాక్సెప్ట్, ఫైనల్ బ్లాక్ విల్ బి డిఫాల్ట్ ఎగ్జిక్యూటెడ్. ఏది ఎగ్జిక్యూట్ అవ్వకపోతే ఎగ్జిక్యూట్ అయ్యేదేంటి? డిఫాల్ట్ బ్లాక్. కానీ ఇక్కడ ఏది ఎగ్జిక్యూట్ అయినా నాకు సంబంధం లేదు. బట్ ఫైనల్లీ విల్ హెల్ప్ అస్ టు డెలివర్ ఏ మెసేజ్. అంతే, ఏదో ఒకటి ఎగ్జిక్యూట్ చేయాలి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ట్రై, యాక్సెప్ట్ అండ్ ఎల్స్ బ్లాక్. సో ఈ మూడిటితో సంబంధం లేకుండా ఫైనల్లీ ఏం చేస్తుంది? నా పని నేను చేసుకొని పోతా అన్నట్టు ఎగ్జిక్యూట్ చేసుకుంటా పోతా. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు అవర్ కాన్సెప్ట్. యా, ఫస్ట్ ఇక్కడ ఏం చేసాం? ఫస్ట్ డివి క్రియేట్ చేస్తాం, తర్వాత టేబుల్ క్రియేట్ చేస్తాం విత్ అట్రిబ్యూట్స్ కాల్డ్ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, శాలరీ, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఫోన్ నంబర్. సో ఈ 5 కూడా తీసుకున్నాను, ఒక టేబుల్ అయితే క్రియేట్ చేస్తాను. సో యాజ్ యూ కెన్ ఏబుల్ టు సీ మై ఎస్క్యూఎల్ క్వెరీ ప్రాసెస్. సో యాజ్ యూ కెన్ సీ సర్వర్ హోస్ట్ ఏంటి? లోకల్లో ఉంది. యూజర్ నేమ్ ఏంటి? రూట్స్. పాస్వర్డ్ ఏంటి? ROOT రూట్. సో ఐ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ద డిబి. ఇప్పుడు డిబిలో ఉండే ఈ కర్సర్లోకి ఎంటర్ అవ్వాలి. కర్సర్లోకి ఎంటర్ అవ్వడానికి యూజ్ చేసేది ఏంటి? డాట్ కర్సర్. డిబి మైఎస్క్యూఎల్ డిబి మైఎస్క్యూఎల్ డాట్ కనెక్టర్ డాట్ కనెక్ట్ డాట్ వాట్ వాస్ ద కర్సర్. ఓకే, ఇందులో నేను ఏం చేస్తాను? యాజ్ యూ కెన్ సీ ఐ హ్యావ్ క్రియేటెడ్ అండ్ కాలేజ్ డిబి. కాలేజ్ డిబిలో ఏముంది? స్టూడెంట్ డీటెయిల్స్ ఉన్నాయి. యాజ్ ఐ విల్ ఎగ్జిక్యూట్ దిస్. సో మనం డిలీట్ చేసాం లాస్ట్ టైం. ఇఫ్ ఐ కెన్ ఏబుల్ టు, సారీ,
సో యా ఎనీవేస్ ఇది ఇక్కడ కాదు. Q11. One second. Not for all people. As you can see, student ID, student name, student marks, student date of birth, student phone. Okay. ఇంతవరకు కూడా నాకు ఏముంది, జస్ట్ ఎంటీ టేబుల్ ఉంది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? we need to insert the data into the respective table. Attributes బేస్ చేసుకొని నేను ఏం చేశాను, టేబుల్లోకి డేటా ఎంటర్ చేశాను. వాల్యూస్ అనేది percentage s and percentages and percentages. These are format specifiers. ఇదంతా ఎక్కడ స్పెసిఫై అవుతుంది? ఇక్కడ within these two attributes. ఓకే, ఈ రెండు attributes లోని కూడా ఏమవుతుంది, ఈ సెట్ ఆఫ్ థింగ్స్ ని ఈ స్ట్రింగ్స్ లోకి అది ఆటోమేటిక్గా మ్యానిపులేట్ చేసుకుంటాం. ఓకే సార్, ఇలా రాయచ్చా అంటే ఇది కూడా రాసుకోవచ్చు ఇందులో. ఓకే, ఇదే డైరెక్ట్గా ఇందులో డంప్ చేయొచ్చు, నాట్ అన్ ఇష్యూ. ఓకే, సో ఏం చేశాను, అట్రిబ్యూట్స్ తీసుకున్నాను, వాల్యూస్ తీసుకున్నాను. ఏ టేబుల్లోని? ఎంప్లాయీ టేబుల్. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ విత్ ఇన్ బ్రాకెట్స్ attribute name with values called this and this. సో ఏం చేస్తాను, ఇప్పుడు ఆ పర్టికులర్ క్వెరీని ఎగ్జిక్యూట్ చేస్తాను. నేను డేటా ఎప్పుడైతే ఎంటర్ చేస్తానో ఆ డేటా ఎంటర్డ్ ఇన్స్టెన్స్ని కమిట్ చేస్తాను. కమిట్ మీన్స్ సేవింగ్ ద యాక్షన్స్. కమిట్, రోల్ బ్యాక్ ఇవన్నీ వినే ఉంటారు కదా. కమిట్ మీన్స్ సేవింగ్ ద ఇన్స్టెన్స్, అంతే సింపుల్గా. సో యా, ఎర్రర్ ఏమైనా వస్తే ఎర్రర్ మెసేజ్, లేకపోతే రికార్డ్స్ హ్యాస్ ఇన్సర్ట్. ఫైనల్ MySQL DB ఆపరేషన్స్ ఇన్సర్ట్ అయిపోయింది. నెక్స్ట్ వాట్ వీ నీడ్ టు ఎక్స్ట్రాక్ట్ ద టైప్. అంటే నేను ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ ఏంటి, కాలేజ్ DBలో ఉండే స్టూడెంట్స్. ఆర్ నేను కాలేజ్ DB అనే తీసుకొని అవసరం లేదు, బట్ ఆ డేటాబేస్తో కనెక్ట్ అయి ఉండాలి, లేకపోతే ఇట్ విల్ థ్రోస్ అన్ error. As you can see, code error. So I need to represent the college DB. Okay. So as coming to here, where was I? Yeah, తర్వాత చూద్దాం. As you can see here, select star from college DB with the students S. Okay.
సో సెలెక్ట్ ఏం చేస్తుంది, మనకు కావాల్సిన రెస్పెక్టివ్ డేటాని ఫిల్టర్ చేయడానికి, ఆ ఫిల్టర్ చేసిన డేటాని టేబుల్ ఫార్మాట్లో విజువలైజ్ చేయడానికి హెల్ప్. ఓకే, డేటా తీసుకున్నాను, డేటా సెలెక్ట్ చేసి నా డేటాని ప్రింట్ చేసుకుంటా వచ్చు. ఓకే, నెక్స్ట్ అప్డేటింగ్ ద రికార్డ్స్. దానికి హెల్ప్ అయ్యేది ఏంటి, అప్డేట్ కమాండ్. సో అది కూడా ఎగ్జిక్యూట్ చేశాను, మళ్ళీ డేటా అప్డేట్ చేశాను కాబట్టి నేను చేసిన ఇన్స్టెన్స్ని కమిట్ చేసుకున్నాను. ఫైనల్లీ డిలీటింగ్ ఏ రికార్డ్. డిలీటింగ్ ఏ రికార్డ్ మనం ఇక్కడ రాసుకున్నాం. ఇది ఇక్కడ as you can able to see, this is the process for deleting the record. Okay, yeah. So this is about the MySQL DB connection. Okay, somebody left the class in the middle, I think so. నేను చెప్పింది అర్థమైందా, అర్థం కాదా? ఎస్ ఆర్ మీకు చెప్పడం Yes, sir. సిగ్గా అనుకుంటే యూ కెన్ కమెంట్ ఇన్ ద చాట్ బాక్స్. చాట్ బాక్స్ ఆన్ చేసుకొని కూర్చున్నా. ఐ నీడ్ రెస్పాన్సెస్ ఓన్లీ, ఒక ఎస్ఆర్ మాత్రమే వచ్చింది. Yes, sir. ఓకే రామ్, థ్యాంక్ యూ. భార్గవి, థ్యాంక్ యూ. Please respond on. I only got 4 responses. 2 audio responses and 2 text box responses. I have 9 members in my class. What about rest of 5 members? Only Bhargavi, Ram. సో మీరు బయట ఉన్నారు, లేదంటే వేరే వర్క్లో ఉంటే జస్ట్ కమెంట్ ద థింగ్స్ ఇన్ ద చాట్ బాక్స్. ఓకే, మైక్ ఇష్యూ ఉన్నా నేనేం అనట్లేదు, జస్ట్ కమెంట్ చేయండి, జస్ట్ కమెంట్ ఇన్ ద చాట్ బాక్స్. యా, ఎనీ క్వైరీస్? మంచి 5. I need 9 members to respond. ఫోన్ ఆన్ చేసి ఏమైనా చేసుకుంటున్నారండి, క్లాస్ ఆన్ చేసేసి? లేదు సార్, యాక్చువల్లీ నేను ట్రాఫిక్లో నేను ఇందాకే వచ్చాను సార్. ఓకే,